తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రేపు అమనగల్లు బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ శ్యామ్కు ఒక మార్వాడి ధమ్కీ ఇచ్చిన నేపథ్యంలో సమస్య మొదలైంది. దేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే బిజినెస్ చేయవచ్చు అంటూ మార్వాడీలు అంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటూ దాడులు చేస్తున్నారంటూ తిట్టాడు ఒక మార్వాడి వ్యక్తి. మార్వాడీలకు బీజేపీ కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఒక కార్ పార్కింగ్ దగ్గర ఈ పెద్ద సమస్య మొదలైంది. మనం చూడొచ్చు, మోండా మార్కెట్లో ఒక కారు పార్క్ చేసిన నేపథ్యంలో అక్కడ అన్ని మార్వాడీలకు సంబంధించిన షాపులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి నివాసాలే ఉన్నాయి. అక్కడ అసలు విషయం మొదలైంది. అక్కడ ఒక చిన్న గొడవైంది, అది కాస్త పెరిగి పెద్దదైంది. అంటే మార్వాడీలు అక్కడ దౌర్జన్యం చేస్తున్నారని, లేదంటే అక్కడ వాళ్ళ గుత్తాధిపత్యం నడుస్తోంది అని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ మన మీద దాడులు చేయడం ఏంటి అంటున్నాడు. మరోవైపు మార్వాడీలు సైతం వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఇదొక అంశం అయితే, తెలంగాణ శ్యామ్కి ఫోన్ చేసి ఈ విషయంలో ఒక వ్యక్తి బండబూతులు తిట్టాడు, నానా మాటలు అన్నాడు ఒక మార్వాడి వ్యక్తి. ఈ నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. అలాగే గోరెట్టి రమేష్ అనే వ్యక్తి మార్వాడీలు సమాజాన్ని దోచుకుంటున్నారని, వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు, సమాజాన్ని దోచుకుంటున్నారు అంటూ రాసినటువంటి ఒక పాట సంచలనంగా మారింది. ఆ తర్వాత గోరెట్టి రమేష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ పాటను కూడా డిలీట్ చేశారు, బయట ఇప్పుడు ఎక్కడ అందుబాటులో లేదు. ఇలా ఒక్కొక్కటి యాడ్ అవుతూ సమస్య పెద్దదైపోయింది. ఈ అంశానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది. రేపు ఈ విషయం మీద రేపు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరోవైపు బీజేపీ కాంగ్రెస్, ముఖ్యంగా బండి సంజయ్, బీజేపీలో రాజా సింగ్ మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ, మార్వాడీలు ఎవరిని దోచుకోలేదు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఎప్పుడూ రాజకీయాల గురించి వాళ్ళు ఆలోచించలేదు కదా, అధికారం కోసం ఎప్పుడూ వాళ్ళు ఉద్యమాలు చేయలేదు కదా, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటే నష్టం ఏంటి అంటూ బండి సంజయ్ అంటున్నారు. రాజా సింగ్ కూడా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజా సింగ్ కూడా మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ అంశం మీద మాట్లాడారు. మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నామంటూ చెప్పారు. కానీ స్థానిక వ్యాపారుల నుంచి ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గోరెట్టి రమేష్ రాసినటువంటి పాటను డిలీట్ చేశారు, అతను అరెస్ట్ చేశారు. ప్రజానాట్య మండలిలో మెంబర్గా పనిచేశారు గోరెట్టి రమేష్. ఈ నేపథ్యంలో ఆయనతో పనిచేసిన వాళ్ళు, అలాగే సమాజ హితం కోరుకునే వాళ్ళు చాలామంది ఈ అంశం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ శ్యామ్కు ఫోన్ చేసి నానా బూతులు మాట్లాడిన నేపథ్యంలో ఈ అంశం మరింత పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. పార్టీలు కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రేపు బంద్కి పిలుపునిచ్చారు స్థానిక వ్యాపారులు. మార్వాడీలు దోచుకుంటున్నారని, మార్వాడీలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారని, ఒకప్పుడు హోల్సేల్ షాపులో, స్వీట్ షాపులో, బంగారం షాపులో నడుపుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి వ్యాపారంలోనూ మార్వాడీలు తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారని, అలాగే ముఖ్యంగా మార్వాడీలు హోల్సేల్ షాపులు నడుపుతూ వాళ్ళ మార్వాడీలకు మాత్రం తక్కువ రేటుకి ఇస్తూ బయట వాళ్ళకి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, ప్రజల దగ్గర నుంచి వడ్డీలకు దోచుకుంటున్నారని, ఇలా రకరకాల ఆరోపణలు అనేక మంది వ్యాపారులు చేస్తున్నారు. స్థానిక వ్యాపారులు ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఇది చాలా పెద్ద అంశంగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కారణమవుతుంది, చర్చనీయాంశంగా కారణమవుతుంది. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో ముందుగా విందాం ఈ అంశానికి. బిఫోర్ దాట్ ఒకసారి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అంశానికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నారా? అయితే ఆర్టీవీకి కాల్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఈ మార్వాడి గో బ్యాక్ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మీరు మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద మీకు నంబర్స్ స్క్రోల్ అవుతాయి. అలాగే నేను కూడా ఒకసారి మీకు నంబర్స్ చెప్తున్నాను. 04069316611 04069316611 ఈ నంబర్కి కాల్ చేసి ఆర్టీవీతో ఈ అంశం గురించి మీరు కూడా మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అసలు ఈ అంశం ఎటుపోతుంది?
రాజకీయ రంగు కూడా పులుముకున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో అనేక మంది మార్వాడీలకు మిగతా స్థానిక వ్యాపారులకు మధ్య ఈ అంశం చిచ్చురేపుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. హింసాత్మకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎటుపోతోంది, ఎలా ఈ అంశాన్ని సర్దుమణచాలి, నిజంగా మార్వాడీల మీద చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత, అలాగే పాట రాసినందుకు గోరెట్టి రమేష్ను అరెస్ట్ చేయడం సమంజసమేనా? ఆ పాటను డిలీట్ చేశారు. తెలంగాణ శ్యామ్కు ఫోన్ చేసి బూతులు తిట్టారు. కార్ పార్కింగ్ విషయంలో జరిగినటువంటి గొడవను మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలంటే కామెంట్ చేయండి, కాల్ చేయండి. ఆర్టీవీ కాల్ చేయొచ్చు. మరొకసారి నేను నంబర్ చెప్తున్నాను, 0406931661. మీకు స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతున్నాయి నంబర్స్. అలాగే 0406931662. ఈ నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు ఈ అంశాన్ని గురించి విందాం. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాష్ట్రంలో సో కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. పిసిసి చీఫ్ దీని గురించి రియాక్ట్ అయ్యారు. మరోవైపు తెలంగాణ శ్యామ్కి ఒక మార్వాడి కాల్ చేసి బెదిరించి నానా బూతులు తిట్టినటువంటి ఆడియో బయటకు రిలీజ్ అయింది. ఒకసారి ఆడియో విందాం ముందు. మార్వాడీలు ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు, అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో నువ్వు? మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. హలో, నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి? హలో, చెప్పు. నువ్వు ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం ప్రాబ్లం? మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు. నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు వస్తుందా? అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు. నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో. ఇది ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు? ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకోరు, అది పేరు మరే. అది ఎందుకు పెట్టుకున్నావు? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. నేను చెప్పిన విను. నేను ఇక్కడ 10,000 గౌరక్ష ఇచ్చిన ఇక్కడ తెలంగాణలో 10,000 అన్ని 10,000 గౌరక్ష చేస్తున్నారు. మంచిదేగా చేస్తే. మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు. నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే 100% మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్. మోండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా?